రాష్ట్రంలో పెరిగిన చలి పులులను కూడా వణికించే రీతిలో ఉంది. ఈ శీతాకాలం దృష్ట్యా చలి నుంచి వన్యప్రాణులను కాపాడటానికి నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. చలికాలం ప్రారంభం కాగానే నవంబర్ నుంచి పెద్ద పులుల నుంచి చిన్న పక్షుల దాకా వాటి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరంతరం చలి నుంచి కాపాడటానికి ప్రత్యేకమైన ఆహారం, గన్ని సంచులను ఏర్పాటు చేశారు. హీటర్లు పెట్టి వాటికి వెచ్చదనం కల్పిస్తున్నారు. వింటర్ కేర్ పై హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి మరిన్ని విషయాలను మా ప్రతినిధి అనుష అందిస్తారు. సీజన్ మారిందంటే మనుషులతో పాటు జంతువులకు కూడా ప్రత్యేక కేర్ అనేది అవసరం అవుతుంది. చలికాలం వచ్చిందంటే మరి ముఖ్యంగా స్వెటర్లు ధరించడం అలాంటి మనుషులు చేస్తుంటారు. సో జంతువులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే జూలాజికల్ పార్కులో ఇక్కడ ఏర్పాటు చేసిన జంతువుల కోసం, పక్షుల కోసం ఎలాంటి వింటర్ కేర్ తీసుకుంటున్నారు ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు క్యూరేటర్ వసంత గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మ్యామ్, ప్రత్యేకంగా ఈ వింటర్ సీజన్లో ఈ జంతువులకు కానీ పక్షులకు కానీ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? వింటర్లో మనకు ఈసారి టెంపరేచర్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నవంబర్ 1 నుండే మనము స్టార్ట్ చేసాము. ఇక్కడ ఎట్లా అంటే కార్నివోర్స్కి, తర్వాత ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే కార్నివోర్స్, బర్డ్స్, తర్వాత చిన్న చిన్న మంకీస్ ఉన్నాయి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వాటికి నైట్ హౌజెస్కి గన్ని రోల్స్ కట్టడం జరిగింది. ఎందుకంటే బయట నుండి కూల్ వేవ్స్ లోపల పోకుండా, అట్లాగే నైట్ హౌస్లు ఏవైతే అక్కడ కూర్చుంటాయో అక్కడ చల్లగా ఉంటాయి కాబట్టి ఫ్లోర్ అంతా వాటికి న్యూమోనియా అవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వుడెన్ ప్లాంక్స్ వేయడం, తర్వాత హీటర్స్ పెట్టడం జరుగుతుంది కార్నివోర్స్కి. అండ్ బర్డ్స్కి ఏమో పైన రూఫ్, ముందుకు గ్లాస్ ఉంటుంది కానీ పైన రూఫ్ ఓపెన్ ఉంటుంది. ఆ రూఫ్ అంతా మనం గ్రీన్ షేడ్ నెట్తో కవర్ చేసి లోపల డ్రై గ్రాస్, ప్యాడీ గ్రాస్ అనేది వేస్తున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే మన స్నేక్స్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయి. సో వాటికి బల్బ్స్ 24 hours బల్బ్స్ పెడతాం, వెచ్చగా ఉంటుంది. 100 క్లియర్ బల్బ్. ఎక్కడైతే శాండ్ ఉంటుందో అక్కడ అది చల్లదనం కాకుండా మనం బర్నింగ్ చేస్తాం. సో ఇలాంటి కేర్ అంతా తీసుకుంటాము. తర్వాత పెద్ద ఎనిమల్స్ ఉంటాయి, ఎలిఫెంట్, జిరాఫీ, వాటి చుట్టుపక్కల వింటర్లో కొంచెం వెచ్చదనం ఉన్నాక నీమ్ లీవ్స్ బర్నింగ్ చేసి వాటికి మస్కిటో ఇష్యూస్ లేకుండా వెచ్చదనం ఉండటానికి ట్రై చేస్తాం. సో అంటే పక్షులకి, జంతువులకి డిఫరెంట్గా ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాటికి అంటే ప్రత్యేకంగా వింటర్ సీజన్లో ఫుడ్ ఏమైనా చేంజ్ చేస్తుంటారు? డెఫినెట్గా. ఎట్లా అంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ మొత్తం తగ్గించేస్తాం. దోసకాయలు అట్లాంటివి ఏవైతే లోపల న్యూమోనియా అవి క్రియేట్ చేస్తాయి కదా, అవి తగ్గించేస్తాం. హీట్ క్రియేట్ చేసేటివి మాత్రం మనం ఇస్తాం. సో ప్రత్యేకంగా ఈ సీజన్లో అంటే బర్డ్స్ కానీ ఎనిమల్స్ కానీ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం అట్లాంటివి ఉంటుందా? ఏదైనా ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంటుంది? బర్డ్స్కి కొంచెం చలి, అవి చిన్న కదా, బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ వామ్స్ వస్తుంటాయి వాటి స్టమక్లో, అందుకే లివర్ ఎఫెక్ట్ కాకుండా డీవార్మింగ్ చేస్తాము. తర్వాత లివర్ టానిక్ కూడా ప్రివెంటివ్ మెజర్ లాగా ఇస్తుంటాం. ఈ చలి తీవ్రత దృష్ట్యా మీరు టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేశారా? అంటే ఈ విజిటింగ్ టైమింగ్స్ మెయిన్ జూ పార్క్కి వచ్చేది స్కూల్ పిల్లలు, తర్వాత టూరిస్టులు, అదర్ దెన్ మన హైదరాబాద్ వాళ్ళు కాకుండా అందరూ మహారాష్ట్ర, అదర్ స్టేట్స్ వాళ్ళు వస్తారు. అందరికీ జూ టైమింగ్ 8:30 to 5 అని తెలుసు కాబట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం చేంజ్ చేయట్లేదు. స్కూల్ టైమింగ్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి మనం కూడా చేంజ్ చేయట్లేదు. ఓకే. సో ఎన్ని నెలలు ఈ వింటర్ కేర్ అనేది ఉంటుంది? ఇప్పుడు ఇది సీజన్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ వాటిని నార్మల్ స్టేజ్కి ఎట్లా వస్తాయి? ఫిబ్రవరి ఎండింగ్ వరకు, ఎప్పుడైతే ఎండ కొంచెం పెరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు పెట్టిన గన్ని రోల్స్కి మనం సమ్మర్ రాగానే వాటరింగ్ చేస్తూ ఉంటాం అనమాట వీటిని. అందుకే ఇప్పుడు ఫస్ట్ వింటర్లో అరేంజ్ చేస్తాము, దెన్ తర్వాత అక్కడ వాటిని సమ్మర్కి అనుకూలంగా చేంజ్ చేసుకొని వాడుకుంటాం. ప్రస్తుతం మనతో పాటు ఎనిమల్ ప్రొటెక్టర్ పాపయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి ప్రొటెక్షన్ ఎలా చేస్తారు, అంటే టైగర్స్కి వాటికి ఎట్లా ప్రొటెక్షన్ ఉంటుంది, ఎలాంటి కేర్ తీసుకుంటారు ఏంటి అనే విషయాలను తెలుసుకుందాము. అసలు ఈ శీతాకాలంలో, ఈ వింటర్ సీజన్లో అసలు స్పెషల్ ప్రొటెక్షన్ ఏముంటుంది టైగర్స్కి ఎస్పెషల్లీ? ఎందుకంటే వీటికి టెంపరేచర్స్ అటు ఇటు అయినా కొంచెం అగ్రెసివ్ నేచర్ అట్లాంటి ఉంటుంది కదా. సో ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చలికాలం చాలా ఎక్కువ ఉంది కాబట్టి డిఫరెంట్ మెడిసిన్స్ కూడా చేంజ్ చేసుకుంటామండి. హీటర్ పెట్టాము, వుడెన్ ప్లాంట్స్, చెక్కలు దానిపైన పండ చూడండి, చెక్కలతో పెట్టాము, అవి పెట్టాము. ప్లస్ గన్ని క్లాత్ కూడా, చలి ఎక్కువ రాకుండా గన్ని క్లాత్ కూడా ప్రొవైడ్ చేసినామండి. మరీ ముఖ్యంగా అసలు మస్ట్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? అంటే వీటి విషయంలో, లయన్స్ కానీ టైగర్స్ కానీ విషయంలో మస్ట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఎక్కువ మేము హీటర్స్ పెడతాం. ఎక్కువ రానికి క్రాల్ మొత్తం రావాలి కదా అని ఎక్కువ పెంచేసి ఎక్కువ దానికి హీట్ వచ్చేటట్టు పెడతాం. అంటే అన్ని జంతువులకి ఒకే విధమైన ప్రొటెక్షన్, ఒకే విధమైన కేర్ ఉంటుందా, లేకపోతే ఎనిమల్ టు ఎనిమల్ చేంజ్ అవుతూ ఉంటుంది? కార్నివర్స్ అన్నిటికీ ఇదే ఉంటుందండి. మార్నింగ్ వాటికి ఇచ్చేది పొద్దుగాల బ్రేక్ఫాస్ట్గా చికెన్ ఇస్తాం, పాలు 1 లీటర్ పాలు, రా ఎగ్స్ ఇస్తాం.
ఈవినింగ్ 6 to 8 kgs బీఫ్ కూడా ఇస్తాం. దాంట్లో కొన్ని విటమిన్స్ వెయిట్గా ఉండాలని డాక్టర్లు దాంట్లో విటమిన్స్ కొన్ని టాబ్లెట్స్ ఇస్తుంటారు మాకు. దాంట్లో బీఫ్లో కలిపేసి మేము ఎవ్రీడే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మరి పక్షులకి తర్వాత నీటిలో ఉండే జంతువులకి వాటికి ఎట్లా ఉంటుంది ప్రొటెక్షన్? అంటే వాటి చుట్టూ గన్ని క్లాస్ కవర్ చేసేస్తారు అన్నిటికీ. అవసరం ఉన్న కాడ కొన్ని హీటర్స్ లైట్గా ఉంటాయి. ఆ హీటర్స్ వేరే ఉంటాయి. పాములకు కానీ అవి కానీ ఇంత హీట్ వచ్చేట్టు ఉంటాయి. లైట్గా ఉంటాయి హీటర్, అటు కొంచెం వచ్చేటట్టు ఉంటుంది. ఎప్పుడైతే నవంబర్ స్టార్ట్ అవుతుందో ఆ సమయంలోనే ఈ ప్రొటెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఫిబ్రవరి వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు వైల్డ్ లైఫ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ శీతాకాలంలో జంతువులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. సార్, ప్రత్యేకంగా వింటర్ సీజన్లో ఎలాంటి కేర్ అవసరము యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ? జనరల్గా మామూలుగా బయటి కంటే కూడా మా జూలో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా రాత్రిపూట. ఎందుకంటే ఆ యొక్క చలి తీవ్రత అనేది రాత్రిపూట ఉంటుంది. ప్లస్ ఆ రాత్రిపూట అవి నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే ఉంటాయి. అక్కడ మనకున్న సౌకర్యాన్ని బట్టి ఎలక్ట్రిక్ హీటర్స్ అంటే హాట్ ఎయిర్ని పంప్ చేసేటువంటి హీటర్స్ ఉంటాయి. ఆ హీటర్స్ ఆ ఎంక్లోజర్స్లో వాటికి తగిలేటట్టుగా పెడతాం. అంటే అది కూడా ఎలాగంటే ఒక పక్కకి హీట్ వేడి గాలి వచ్చేటట్టుగా పెడతాం. అంటే అక్కడ వేడి జరిగి ఎక్కువ అనిపించింది అనుకోండి, అది పక్కకు జరిగి పడుకునేటట్టుగా కూడా సౌకర్యం ఉంటుంది. ఆ క్లాత్ ఎంక్లోజర్ చుట్టూ కూడా కట్టేసి ఎక్కువ చలి తీవ్రత చలి గాలులు లోపలికి రాకుండా చూసుకో. కాంక్రీట్ ఫ్లోరింగ్ కాబట్టి ఖచ్చితంగా అది చాలా చలిగా ఉంటుంది చలికాలంలో. కాబట్టి దాని మీద డైరెక్ట్ పడుకోకుండా మేము వుడెన్ ప్లాంక్స్ అంటాం, చెక్క దిమ్మే మాదిరిగా ఉంటుంది దాని మీద. సో ఈ శీతాకాలంలో ఎనిమల్ బిహేవియర్ ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందా? మొసళ్ళు ఉంటాయి. మొసళ్ళు శీతాకాలము అసలు కదలకుండా మామూలుగానే అవి కదులుతున్నట్టు ఉండవు, ఏదో ఆకలి అయినప్పుడు ఉన్నట్టుగా కదులుతుంటాయి తప్పితే మిగతా కాలంలో చాలా వరకు కామ్గానే ఉంటాయి, బాస్కింగ్ చేస్తూ ఉంటాయి. అయితే శీతాకాలంలో వచ్చేసి ఆ చలిని తట్టుకునే క్రమంలో ఏంటంటే అవి హైబర్నేషన్ మాదిరిగా అంటాము. అవి సరిగా ఆహారం తీసుకోవు. అంటే అవి మామూలుగానే చాలా తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటాయి. ఈ కాలంలో వచ్చేసి అవి తక్కువ ఆహారం తీసుకుంటాయి. అదే మన లయన్, టైగర్స్, చిరుత పులులు ఇలాంటివి ఏంటంటే ఈ చలిని తట్టుకోవడం కోసం కొంచెం ఎక్కువ ఆహారం తీసుకుంటుంటాయి అవి. కాబట్టి మేము అది ప్రణాళిక ప్రకారము సీజనల్గా వాటికి అక్కడ తగ్గించి వీటికి ఇక్కడ ఎక్కువ ఇవ్వడం లాంటివి చేస్తుంటాం. మాకు అనుకూలంగా ఉందో ఇంజక్షన్ ఇవ్వగలిగే వాటికి అన్నిటి కూడా ఎటువంటి వ్యాధి నిరోధక టీకాలు ఇస్తాం. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో అంటే కొన్ని సందర్భాల్లో మేటింగ్ జరిగి లోపల పిల్లల్ని పెంచుతున్న సందర్భంలో, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత డెలివరీ అయ్యి పిల్లలకి పాలు ఇచ్చే సందర్భంలో వాటికి పాల ఎక్కువ ఉత్పత్తి కావాలన్నట్టుగా, ప్లస్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాటికి లోపల బేబీ మంచిగా ఉండాలన్న క్రమంలో మేము విటమిన్స్, మినరల్స్, ఈ సప్లిమెంట్స్ షెడ్యూల్ ప్రకారం ఇస్తూ ఉంటాం. ఓకే. సో బర్డ్స్ అనేవి వెరీ సెన్సిటివ్. అంటే ఈ సీజన్లో అవి ఎట్లుంటాయి, వాటి కేర్ ఎట్లా చేస్తుంటారు? అంటే బర్డ్స్ కానీ స్నేక్స్ కానీ ఇంకా చిన్న చిన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎట్లా ఉంటుంది కేర్? జనరల్గా బర్డ్స్ ఏంటంటే వాటి సొంత ఏర్పాట్లు అవి చేసుకుంటాయి. ఉదాహరణకి మనకు అందరికీ తెలిసింది ఏంటంటే గ్రామాల్లో కోళ్ళు ఉంటాయి. కోడి పిల్లల్ని ఎలాగైతే తన రెక్కల కింద దాచుకొని వెచ్చదనం ఇస్తుందో అలాగే ఇక్కడ కూడా కొన్ని బ్రీడింగ్ సీజన్స్ ఇప్పుడు కనుక మా దగ్గర చూసినట్టయితే పెయింటెడ్ స్టార్క్ అని, గ్రే పెలికన్ అని, కార్మరెంట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా పక్షి జాతులే. మంచిగా మేము వాటి యొక్క బిహేవియర్ని బట్టి వాటికి గూడు కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తాము. అంటే చిన్న కట్టె పుల్లలు లాంటివి అందించినప్పుడు అవి తీసుకెళ్ళి గూడు కట్టుకొని గుడ్లు పెట్టి అందులోనే పొదిగి పిల్లల్ని తీస్తాయి. అలాంటివి కూడా మీరు చూడవచ్చు. అంటే వాటంతట అవే ఏర్పాటు చేసుకుంటాయి. పెద్ద ఎంక్లోజర్స్లో ఉన్న వాటికి అయితే అవి సొంత ఏర్పాట్లు చేసుకుంటాయి. ఆ ఎంక్లోజర్కి ఎక్కువ చలి తీవ్రత లేకుండా మేము బయట నుంచి రక్షణ తీసుకుంటాం. మీరు అన్నట్టుగా పాములు, రెప్టైల్స్ విషయానికి వచ్చినప్పుడు యూవీ లైట్స్ అని ఉంటాయి. కోళ్ల ఫారాలలో కనుక రేయం బగుళ్ళు కూడా మీకు లైట్ వెలుతురు ఉంటూనే ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళు చేసే పద్ధతి పరిస్థితులు వేరు. ఇక్కడ అదే బల్బులు ఇక్కడ వేడి కోసం మేము కూడా ఒక పక్కకి అంటే ఆ రెప్టైల్స్, పాములు, తాబేళ్ళు ఇలాంటివి ఉన్న రూమ్లో ఒక మూలకి ఈ లైటింగ్ పెడతాం. ఆ లైట్ పెట్టినప్పుడు ఆ వెచ్చదనానికి కావాలనుకున్న దగ్గరికి వెళ్తాయి. ప్రతి జంతువు, ప్రతి పక్షికి సంబంధించి అయితే స్పెషల్ వింటర్ కేర్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఈ ఉష్ణోగ్రతల దృష్ట్యా, ఈ వింటర్ సీజన్ దృష్ట్యా టైమింగ్స్ అయితే ఎలాంటి చేంజెస్ లేవు. నార్మల్గా ప్రతి సీజన్లో ఎట్లా ఉంటుందో అదే విధంగా టైమింగ్స్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. కానీ కేర్ మాత్రం ప్రత్యేకంగా తీసుకుంటున్నామని ఫిబ్రవరి వరకు కూడా ఇది కొనసాగనుందని అయితే ఇక్కడ అధికారులు చెప్తున్నారు. సో కెమెరామెన్ కేవీ రావుతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.